మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసులైన సయానికి వందనాలు స్తోత్రం చెల్లించున్నాను. మా జీవితాలను ప్రేమించి ఆశ్రయించి నూతన మాసంలోని మొదటి పరిశుద్ధ దినం కొరకై మమ్మల్ని సజీవుగా లెక్కించి మీ సన్నిధికి తీసుకొని వచ్చిన విధానం కొరకు స్తోత్రం. యేసయ్యా ఈ స్థానంలో పరిశుద్ధపరచండి. ఈ స్థానంలో కూర్చున్న మా అందరి జీవితాలను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ అంతరంగంలో సత్యం కోరు దేవుడైన ఆంతరంగా మాకు జ్ఞానం తెలియజేసే దేవుడు అర్థం స్తోత్రించుకొస్తున్నాం. మీ పరిశుద్ధ సన్నిధిలోకి వచ్చిన మా హృదయాల్లో మీ సన్నిధిలో సమర్పించుకొని ఆత్మతో సత్యంలో ఆరాధించి మా కృప చూపించడం యేసు క్రీస్తు శక్తిగా మా కొరకు వేడుకొచ్చుకున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రభువైన యేసు క్రీస్తు నామములో నేను అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి నాకు యొక్క గొప్ప కథను అందించిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి మీ మధ్యలో నుండి నూతనంగా వచ్చినటువంటి పాస్టర్ చైర్మన్ గారు చిత్రాజయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అమ్మగారికి ఉన్నారు. మరి పాస్టర్ పనికి పెద్దలందరికీ శ్రీరామకి వారికి సండే స్కూల్ శ్రీరామకి వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిత్రాజయ్య కంటే నేను సీనియర్. ఎందుకంటే నేను మీ దగ్గర ముందు వచ్చి వార్తలు చెప్పాను కదా, అందుకే నూతనంగా వచ్చిన చైర్మన్ గారు చెప్తాంటే దాని వల్ల చెప్తున్నాను. మీరందరూ నన్ను ప్రేమించి మరొకసారి జ్ఞాపకం చేసుకొని నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి తల్లికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈరోజు మనకు ఇచ్చినటువంటి వార్త భాగంలో ఈ సమయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈరోజు మనకి ఇవ్వబడ్డ అంశం ఏంటంటే ప్రభువుని స్తుతించడం. చూసారు కదా, ప్రభువుని స్తుతించాలనే అంశాన్ని గురించి. మరి ప్రభువుని స్తుతించాలనే అంశాన్ని గురించి మరి కొద్దిసేపు ఒక 5 నిమిషాల వరకు నేను చెప్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట చూడండి. దయచేసి అటు తర్వాత ఓకే ప్రభువు స్తుతించుకునే మాట ఉంది కదా, ఇది పెద్ద అక్షరాలతో ఉంది. ఎక్కడ మాట్లాడుతుందండి ఈ మాట? మరొక సందర్భంలో ఇప్పుడు మీకేం చెప్తారంటే అది పర్వతంలో స్థితి అనేది నేను చెప్తాను కదా. ప్రభువుని స్థితించడం ఎక్కడ వినపడుతుందంటే పర్వతంలో ఆ మాట వినపడుతుంది. అది పరమాత్మ జ్ఞానమైనటువంటి యోహాను మరి ప్రసంగంలో ఆత్మవశులై రాసినటువంటి విషయం కదా. అక్కడ మీరు ఫుట్ నోట్స్లో ఒకసారి చూడండి. కింద ఫుట్ నోట్స్ ఉంది కదా. హల్లెలూయా, ఓకేనా? హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించుట లేకపోతే ప్రభువుని స్తుతించుడి. ఆటో స్టార్ట్ అయితే హల్లెలూయా అయితేనేమో గ్రీక్ భాష, అంటే మాట గ్రీక్ భాష. ఓకేనా? హల్లెలూయా అనేది గ్రీక్స్తో స్టార్ట్ అయితే హెబ్రీ భాష, ఏతో స్టార్ట్ అయితే గ్రీక్ భాష. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? చాలా మందికి ఒక తరంలో ఏమైందంటే హల్లెలూయా అని చెప్తే అది పెద్ద కోస్తల మాట అంటే మీకు తెలుసా మా సంగతి. ఎవరైనా పొరపాటు హల్లెలూయా చెప్పింది అనుకోండి, వాళ్ళు వచ్చి సిఎస్ఐ చర్చిలో అది నాకెదురైంది. ఏం చేస్తా, నేను హుజూర్నగర్ దగ్గర సంఘంలో పనిచేస్తున్నప్పుడు నేను హల్లెలూయా అని చెప్తున్నాను. చెప్తే అయ్యగారు ఇది సిఎస్ఐ చర్చి, మేము చాలా సంవత్సరాల నుంచి డైసల్ కౌన్సిల్ మెంబర్ అని వచ్చాను. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అయ్యగారు మీరు ఇక్కడ ఉంటే మాత్రం దాన్ని అప్పుడు డిఎస్ అని కలిగాను, తండ్రి గారికి నేను కంప్లైంట్ ఇస్తాను. అసలు అంత కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం ఉంటాను. అడిగిన తర్వాత ఏం చెప్తానంటే, నా బైబిల్లో 100 రూపాయలు ఉందనుకోండి, అది ఎవరిది? నాదా పనికి వస్తుందా? నిజమేనా? నా బైబిల్ 500 రూపాయలు ఉంటే నాదా పనికి వస్తుందా? అంటే గ్యారెంటీ. నేను చెప్తున్నాను, మీరు తండ్రి గారిని నేర్పివ్వాలి. అక్కడ నేను మాట్లాడతా. ముందు మీ బైబిల్ ఏమిటో మీకు తెలవదు కాబట్టి మీ సిఎస్ఐలో మీ పెద్ద కోస్తాలో మీ సొంత కోస్తాలో అంటారు. ఓకేనా? పెద్ద కోస్తాలు సొంత కోస్తాలు ఎవరు పర్వతం పోరు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నిజంగా నువ్వు పర్వతం పోవాలి అనుకున్నట్టయితే యూ మస్ట్ హ్యావ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే కదా? దేవుడితో మీకు ఏమన్నారంటే వ్యక్తిగత సహవాసం, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో మీకు వ్యక్తిగత సంబంధం లేకపోతే
నువ్వు ఎన్ని కోత పండుగలు చేసినా, ఎన్ని క్రిస్టమస్ పండుగలు చేసినా, నీకు బ్రతకంత తార వచ్చినా నీకు దేవుడి రాజ్యంలో చోటు లేదు. పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే నీకు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఒక మాట చెప్తాను ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుడిని నమ్మాడు. అది అక్కడ నీతిగా కనపడలేదు. దేవుడి మీద నువ్వు 8 సంవత్సరాలు డైసన్ కౌన్సిల్ మెంబర్ అయినా, ఏ మెంబర్ అయినా నువ్వు పర్వత రాజ్యం పోవు. ఏమి లేకపోయినా నువ్వు ఒక తీరులాగా మోకాళ్ళని ప్రార్థన చేసే వ్యక్తులైతే తప్పకుండా నువ్వు పర్వత రాజ్యం పోవు. ఓకే కదా? ప్రభువుని స్థుతించాలనే మాట ఎక్కడ వినబడాలంటే పరలోక రాజ్యంలో వినబడాలి. ఓకే కదా? పరలోక రాజ్యంలో ఎప్పుడు ఏమిటంటే చేస్తారా? యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా అనేది సింగరేశ్వరుడు కాదు, పెద్దకొస్తలు కాదు, ఎవరు కాదు. నా బైబిల్లో హల్లెలూయా ఉంటే అది ఎవరిది? నాది. నాకు నేను దానికి అనుభూతి. నేను చెప్పినాను, నీ బైబిల్లో హల్లెలూయా ఉన్న సంగతి తెలుస్తా అంటే అవన్నీ మాట్లాడిపోతున్నాను. తండ్రిగా వెళ్ళిపోతాను. నేను చెప్పిన తండ్రిగా నీ ఒక్కరికే తండ్రిగా కాదు, నాకు తండ్రిగా పంపిస్తేనే నేను ఇక్కడికి వచ్చింది. నువ్వు వెళ్ళి నీ తండ్రిగా నువ్వు నా తండ్రిగా వెళ్ళి ఎందుకు ఈ మాట చెప్తానంటే, అసలు బైబిల్లో ఏముందో నీకు తెలవాలన్నప్పుడు అసలు ఎట్లా ఆర్గ్యూ చేస్తావు, ఎట్లా మాట్లాడగలవు? నీకు చెప్తున్నాను ఏంటంటే, ఇల్లు బస్ స్టాండ్లో ఒక యవనస్తులు కలిసి ఏం చెప్పారంటే, అన్న నేను ఖమ్మం బస్ స్టాండ్ చూస్తున్నాను, అన్న మహిళలందరూ మంచోడు కాదు అదే చేస్తారు అన్న, అసలు ఒక్కొక్క ఆయన కరపత్రాలు వేయాలనుకుంటాను. నేను చెప్పినా అదే అంతగా ఆదికాండంలో అధ్యాయం చెప్తున్నా. ఎందుకంటే ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు చెప్పండి గెలవదన్నా. నేను ఆదికాండంలో అధ్యాయం గెలవబడి నీకు ఐదాంలో చెప్పాను. మీ అమ్మ నాన్న నీ మారు మనసు వరకు ఏడుస్తున్నారు రోజు, నువ్వు ముందు నీ బతుకు మాస్లో తర్వాత చేద్దానని. అన్న నాకు అర్జెంట్ పని చేద్దాను అన్నాను. ఉడుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నా సార్? ముందు ఎవరి గురించి నువ్వు విమర్శ చేయదు నీ జీవితంలో. నువ్వేంటంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి నువ్వు తెలుసుకున్న దానికి నీ జీవితం మొత్తం సరిపోదు. నువ్వు ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. ఒక మాట మాత్రమే అంటే, పరిశుద్ధాత్మ పొందిన వాడు విమర్శించడు, ఇతర చేత విమర్శింపబడడు. ఓకేనా? విమర్శించడు, విమర్శింపబడడు. ఇది బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ నేను చెప్పినప్పుడు ఒక స్టూడెంట్ వేసి చేయించాడు. ఐదారు బాబు అంటే వాళ్ళు యేసు ప్రభు సున్నం కొట్టిన సమాధులు అని చెప్పేసి పరిసరాన్ని సభ్యులను విమర్శించాలి కాదు. నేను చెప్పిన అది సత్యమా అసత్యమా అని. అది సత్యమా అసత్యమా? సున్నం కొట్టిన సమాధులు అని చెప్పి యేసు ప్రభు వాడిని సంబోధించిన మాట సత్యమా అసత్యమా? సత్యమైన దాని విమర్శ అంటారు. సత్యాన్ని విమర్శ అంటారా? విమర్శ అనే సత్యం కాదు, విమర్శ అంటే విమర్శ. అవునా? నేను చెప్పినాను, యేసు ప్రభు సత్యం చెప్పినప్పుడు అది విమర్శ కాదు. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? నువ్వు ఎవరిని విమర్శించవద్దు, ఎవరి చేత అది పరిశుద్ధాత్మ పొందిన వారికి సూచన. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రభువుని స్థితించాలనే అంశాలతో నేను చెప్తానంటే, నువ్వు ప్రభువుని స్థితించాలంటే ముందు నీకు యేసు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధం కలిగి ఉంటే నేను ఎవరు స్థుతించాలని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా నీ ఆత్మతో సత్యంతో స్థుతిస్తూనే ఉంటావు. యోగు మాట గ్రంథంలో 1వ అధ్యాయం 21వ వచనం, జోబ్ 1st chapter verses 21 ఏముంటుందంటే, నేను తల్లి గర్భం నుండి దిగంబరంగా వచ్చి దిగంబరంగా నేను వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా సృష్టించెను, యెహోవా నామమునకు హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నడూ కూడా మనం ప్రభువుని స్తుతించడానికి మాటకి సిగ్గుపడాల్సిన
ఇవ్వాల్సిన అవసరం మనకి లేదు. లేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. అంటే యోగుకి తన బ్రతుకు గురించి మొత్తం అవగాహన ఉంది. ఎందుకు నువ్వు అరగజని చోటుకి కొట్లాడతావు, ఎందుకు నీ సహోదరుని కూడా పగబడతావు, ఎందుకు ఈ కొట్లాటలు, ఎందుకు ఈ ద్వేషాలు, అసూయలు, పగలు, ఎందుకంటే నీ జీవితానికి వచ్చిన అవగాహన నీకు లేదు. ఫూల్ ఈ లోకంలో ఒక వ్యక్తుడు ఎందుకు తెలుసా, నిన్ను గురించిన ఆలోచన నీకు లేదు. యోగికి ఒక అవగాహన ఏంటి, నేను తల్లిదండ్రుల నుంచి స్టార్టింగ్ పాయింట్, అవునా, నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను, ఎండింగ్ పాయింట్. కాబట్టి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు మనం ఏమంటాం, మరణ శ్రమల స్మరించెను ప్రభు. మనం ఏం చేస్తున్నామంటే పాఠానికి అలవాటు పడుతున్నాం. మనమంతా కూడా సీజనల్ క్రిస్టియన్స్ కదా. ఎట్లా పాడతామంటే అసలు మనం కోరుగా లేదు. ఏం చేస్తాం తెలుసా, చింతలేదిగా యేసు ఓకేనా, పుట్టు. బాగుంది. లెంటేస్ వస్తాయి. అక్కడ ఏమంటాం, చింతలేదిక యేసు పుట్టిండు. ఇక్కడ ఏమంటున్నాం, ఎంతో వింత. అది మన క్రైస్తవం. నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు బాధపడద్దు, మనసు కష్టపెట్టుకోవద్దు. మీరు బైబిల్ పుస్తకాలు చదివేటప్పుడు అస్సలు రిపిటేషన్ రాదు. యెహోవా, అందుకు ఏంటి యెహోవా, ఎందుకంటే అందుకు యెహోవా, అందుకు ఏంటి యెహోవా, ఎన్ని ఇయర్లు ఉంటాయి కదా. దయచేసి సంఘం మొత్తాన్ని నేను మనవి చేసుకుంటాను ఏంటంటే, నువ్వు బైబిల్ పాటలు చదవడం ముందు యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఒకటికి 10 సంవత్సరాల చదివి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క తప్పు కూడా రిపిటేషన్ రాకూడదు. నేను మీకు మళ్ళీ సాధించినప్పుడు పోటీ పెడితే మీకు ఒక వాక్యం చెప్తా, ఆ వాక్యాన్ని తప్పు లేకుండా చదివేవాడికి స్పాట్ 500 రూపాయలు ఇస్తాను. ఎంతమంది చదివినా కానీ ఇప్పుడు చెప్పండి రెఫరెన్స్, ఎందుకంటే కనుక పెట్టేది. ఓకేనా, ఓకేనా. తర్వాత మనం ఏం చేస్తామంటే పాటలు పాడడానికి బాగా అలవాటు పడిపోయాను. దానికి ఎక్కడ దీగా ఉంటుంది కదా, రాక్షకుడు దయించిన రక్షకుడు బైబిల్ రక్షకుడు దయించిన అనుకుంటుంది సార్. రాక్షకుడు దయించి రాక్షసుడు అంటే రాక్షసుడు అంటే నిలబడతాయి. అవునా, మీకు అర్థమైందా? ఇందాక మీరు భజన చేసి భక్తకాలం వాడారు కదా, భజన చేసు భక్త పాలక. మీరు పాడండి అసలు చెప్తాను. భజన చేసు భక్త పాలక. భజన చేయుచు భక్త పాలక. ఏది ప్రస్తుతం కాదు, ఆ పాట రాసిన దిగా పెట్టదు. ఏం పాడతారు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు. ఏం చేస్తున్నావు, ప్రాస్తుతింతువా? ప్రాస్తుతి అంటే మాట అర్థం ఉండాలి. ఏమైంది మీరు విసారం ఏంటంటే ఖచ్చితంగా మాన మనసు ఉండాలి. ఓకేనా, పాటలు పాడేవారు మాన మనసు ఉండాలి, బైబిల్ పాటలు చదివేవారు కూడా మాన మనసు ఉండాలి. ఎందుకంటే నువ్వు చదివే వాక్యము జీవవాక్యం, అది దేవుని వాక్యం. ఎవ్వరు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా కానీ అనాలోచనగా కానీ చదవకూడదు. దాంట్లో అసలు కనీసం చేయి కూడా పెట్టదు. ఎందుకంటే దేవుడికి ఒక అవకాశం ఇచ్చారంటే నేను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అవునా, చెప్పడానికి గుర్తుందా? ఒక అవకాశం పోగొట్టుకుంటే ఒక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఆ వాక్యం చదివినటువంటి బయట పాఠశాలలు ఎవరైనా సరే, సువార్త పాఠశాలటువంటి తిమ్మతులు నేను బాగా చదువుతాను జ్ఞానం అయిపోయింది. నేను ఎందుకంటే ఇది అప్పుడే అనుకుంటాను, రిపిటేషన్ లేక చదువుతాం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అంటే అయిపోతాం. నేను ఎందుకంటే
మొదటి నుంచి చదవడం ఎంత అవుతుందో ఆ బైబిల్ పాఠం అయిపోయే వాళ్ళు కూడా తీసుకో. నీకు ఇంకా టైం తీసుకో, నీకు ఆకాశం ఇంకా టైం తీసుకో. కానీ నువ్వేం చేయకూడదు, నిర్లక్ష్యంగా కానీ అనాలోచనగా కానీ దేవుడు వాక్యాన్ని చదవకూడదు. అది దేవుడికి అవమానం. ఈరోజు మీకు 7 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? ప్రభు స్థితి గురించి నేను మీకు ఏం చెప్పంటే, యెహోవా ఇచ్చను, యెహోవా నామముకు పుట్టినప్పుడు స్థిరీకరించండి, చచ్చిపోయే వరకు స్థిరీకరించండి. ఓకేనా? మీకు ఆరాధన గురించి అంటే మళ్ళీ అక్కడ నేను ముట్టుకోను, ఎందుకంటే వాళ్ళు మీకు యాక్టివిటీ పోరు. ఈరోజు కోతకాల పండుగకి నన్ను సిద్ధపాటుతో రమ్మని చెప్పేస్తున్నారు. మీరు కోత పండుగ చేసి 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 ఉన్నారు. ఇక మీరు కొత్త ప్రసంగం ఏం చేసేదానికి అవకాశం లేదు. అట్లనే మీరు వదిలేసే అవకాశం లేదు. ఓకేనా? మీకు ముందుగా ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి బైబిల్ ప్రకారంగా నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. ఆయన వాటి వైభవము దుఃఖము. ఓకేనా? నేను మీకు ఏం చెప్తానంటే, ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నా వరకే చెప్తాను, ముందంటే చెప్తాను కాబట్టి నాకు ఆయుష్ 70 సంవత్సరాలు. ఎన్ని క్రిస్మస్ పండుగలు? 70. అంటే ఒక జీవితంలో 70 క్రిస్మస్ పండుగలు, 70 కోట పండుగలు, 70 ఈస్టర్ పండుగలు, 70 గుడ్ ఫ్రైడే. మీకు లెక్క వేసి కదా, మీ గురించి చెప్తున్నాను, నా గురించి కాదు. మీ జీవితంలో 2025 కోత పండుగ చివరి పొందలైతే మీ పరిస్థితి ఆలోచించి అర్థమైంది. ఎప్పుడు నీకు ఇప్పుడు నేను 70 కోత పండుగ చేసుకుంటా అని అనుకుంటున్నా, కానీ తర్వాత ఏంటంటే నాకు వాక్యం ఏంటంటే, రేపు ఏమి సంబంధించినో నీకు తెలవాలంటాడు. ఏనాటికి వాళ్ళే కథ చెప్తారా పండుగ? అవునా? ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నా గురించి అనేటువంటి మాటని గ్రహించినప్పుడు నీ జీవితంలో ఇప్పుడు ఎన్ని కోత పండుగలు అయిపోయినాయి, ఎన్ని క్రిస్మస్ పండుగలు అయిపోయినాయి ఒకసారి ఆలోచించి. ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా చేసావు. ఇప్పుడు మీకు ప్రభువుని స్థితించడానికి అంశంలో ఆరాధన అనేటువంటి మాట ఉంది, తెలుసానికి అది ఆత్మీయంగా ఉంది. ఆరాధన బైబిల్ గ్రంథంలో మొత్తం మీరు ఎత్తికి పడగడితే కూడా 4 ఆరాధనలు ఉన్నాయి. ఎన్ని ఆరాధనలు? 4. ఓకేనా? మొదటిది ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. మీరు అక్కడ సమయ స్థితిలోకి యేసు ప్రభు చెప్పిన మాట చెప్తాను. మీకు తప్పకుండా ఇది చెప్తేనే మీకు కొంతమంది చెప్తే అర్థం. ఓకేనా? చదవండి. మీరు తెలియని దాన్ని ఆలోచిస్తున్నారు. ఇది ఒకటి. నెంబర్ 1 ఎవరంట? తెలియని దాన్ని ఆలోచించేవారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆలోచిస్తున్నాం. అవునా? ఇది రెండవది. తెలియని దాన్ని ఆలోచించే గ్రూపు 1, తెలిసిన దాన్ని ఆలోచించే గ్రూపు నెంబర్ 2. ఓకేనా? అయితే యథార్థంగా ఆనందించేవారు, అయితే యథార్థంగా ఆనందించేవారు ఆత్మీయ సత్యంతో ఆనందించాలి. ఓకేనా? 3 ఆనందం అంటే యథార్థంగా ఆనందించాలి. ఓకేనా? 4వది ఎక్కడ ఉంటుందంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో వారు మానవులు కల్పించిన పేజీ చెప్తూనే ఉండండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. కదా, ఎంత మంచి మాట కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మానవుడు కల్పించిన పద్ధతులను ఏం చేస్తున్నారా? దైవోపదేశం అని బోధిస్తూ నన్ను వ్యక్తంగా ఆలోచిస్తున్నాం. ఇది 4వ గుంపు. ఓకేనా? తెలియని ఆలోచించేవాడు 1, తెలిసిన ఆలోచించేవాడు 2, యథార్థంగా ఆలోచించేవాడు 3, ఆలోచించేవాడు 4. ఓకే కదా? మళ్ళీ వీళ్ళు అన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఇంటికి పోరు. ఓకే కదా? తెలియని దాన్ని ఆలోచించేవాడు సమరయులు. ఓకేనా? తెలిసిన దాన్ని ఆలోచించేవాడు యూదులు. యథార్థంగా ఆలోచించేవాడు దేవుడికి ఇష్టమైన వాడు. వ్యర్థంగా ఆలోచించేవాడు మానవుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశాన్ని బోధించేవాడు, ఆరాధించేవాడు. ఓకే కదా? ఈ 4 గుంపులలో నువ్వు ఏదో ఒక గుంపు తప్పకుండా చెందుతావు. తెలియని దాన్ని ఆలోచించేవాడు ఉంటావు,
తెలిసి దాన్ని ఆలోచించే వాళ్ళతో చాలా డేంజర్. నాకు ఆదికాండం తెలుసు, 50 అధ్యాయాలు తెలుసు, నిర్గమకాండం తెలుసు, 50 అధ్యాయాలు తెలుసు, బైబుల్ గురించి పెడితే నేనే ఫస్ట్ ట్రై చేస్తుంది. ఇవన్నీ మీకు పర్వతాలు కలుగుతాం. తెలిసి దాన్ని ఆలోచించేవాడు. కానీ దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే యథార్థంగా ఆలోచించేవాడు. కీర్తనలు 18 కీర్తనలు 30 వచ్చినప్పుడు అంటే దేవుడు యథార్థవంతుడు అని ఉంటుంది. ఓకేనా? కీర్తనలు 18, 30లో దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయనకి ఆరాధన ఏం కావాలంటే యథార్థంగా ఆరాధించేవాళ్ళు మాత్రమే కావాలి. ఇక్కడ కూర్చోడానికి మనలో ఎంతమంది దేవుడు యథార్థంగా ఆరాధిస్తారో వాళ్ళ ఆరాధన మాత్రమే దేవుడి చేత అంగీకరించబడుతుంది. లేకపోతే నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం. మానవుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశం అని బోధిస్తున్నాం. ఇది మన సంఘంలో బాగా ఇముడు వారి పాత్రపోయింది. ఏంటంటే మానవుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలో అందరికీ బోధిస్తున్నాం. ఓకే కదా? ఈ ఏ గ్రూప్లో ఉండాలంటే 3వ గ్రూప్లో ఉండాలి. దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధనలు చేయాలి. ఆ ఆరాధన చేసేవాళ్ళు ఏంటంటే those who worship God must worship with the spirit and truth. అవునా? ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధిస్తున్నావని నీ మనసాక్షి నీకు చెబితే అప్పుడు నీకు పర్వతాల సింగ్ గ్యారంటీ. ఒకవేళ నువ్వు ఎంత మంచి సింగమైనా నీకు దేవుడు అసలు చూడలేదు. నేను అలాగే చాలా సంతోషపడానంటే ఈ డెకరేషన్ చూసి చాలా సంతోషపడ్డాను. ఈ డెకరేషన్ బాగాలేదని చెప్పి ఒక ధైర్యం ఉంటాను కదా, ఎవరు అందరం తెలుసుకుంటాం కదా. కానీ ఈ డెకరేషన్ చేసిన వాళ్ళు కానీ చేయించుకున్న వాళ్ళు కానీ మారు మనసు లేకపోతే వాళ్ళకి దేవుడు రాజుల చోటు లేదు. ఒకరు సర్వరూపం సంపాదించుకొని కష్టం కాకపోయిన వాళ్ళకి దేవుడు రాజుల చోటు లేదు. ఈరోజు నేను మీకు ఏం చెప్తాంటే అసలు ముందు ఆత్మతో సత్యంతో ఆనందించడం నేర్చుకోకపోతే నీకు దేవుడు రాజుల చోటు లేదు. నువ్వు ఎంత చూపిస్తావో తర్వాత సంగతి. కానీ ఫస్ట్ ఏంటంటే ఆత్మతో సత్యంతో ఆత్మతో సత్యంతో ఆనందించంటే దేవుడు ఆత్మ కదా. ఆత్మ కాబట్టి నువ్వు ఆత్మ సంబంధాన్ని ఉండాలి. ఓకే కదా? నేను ఇంతకుముందు చెప్పాను గుర్తుందా? రోమపత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు ఏం చెప్పాను సార్? శరీరాలు శరీర శక్తి మీద మనసు ఇస్తారు, ఆత్మస్థానం ఆత్మవిషయమైన మనసు ఇస్తారు. నీ భూతకాల పండుగ శరీరానుసారం మీద అయితే శరీరానుసారమైన పండుగ, ఆత్మసారం అయితే ఆత్మసారం. నువ్వు ఆత్మ సంబంధి కాకపోతే నీ కోత పండుగ ఆత్మ సంబంధం కనుక, నువ్వు శరీర సంబంధం అయినప్పుడు నీ కోత పండుగ ఆత్మ సంబంధం ఎట్లయితే. ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు మనకి 2 ముఖ్యమైనటువంటి వెపన్స్ అంటే తెలుసుకోవాలకు ఆయుధాలు. ఓకేనా? 2 వెపన్స్ గివెన్ బై గాడ్. మొదటి వెపన్ ఏం తెలుసా? ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యం. ద సెకండ్ వెపన్ ఇస్ ప్రేయర్, ప్రార్థన వాక్యం. మీరు వాక్యం బైబిల్ మొత్తం చదవండి. మోషే ప్రార్థించండి, యెహోషువ ప్రార్థించండి, యాకోబు ప్రార్థించండి, అబ్రహాము ప్రార్థించను, దించను ఏం దించను? ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి కార్యక్రమం మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాం సార్? ప్రార్థించాలి. ప్రార్థన చేస్తా అనుకోవడం లేదు, ప్రార్థన చేయడం లేదు. అవునా? కరెక్ట్ కదా? జిమ్కి వెళ్తా అనుకోవడం లేదు, జిమ్కి పోవడం లేదు. అవునా? ఈరోజు దేవుడిని చెప్తున్న మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి కార్యక్రమం కదా. యేసయ్య రాత్రి వేళ దూరంగా పోయి అమ్మ చెప్పింది కరెక్ట్. రాత్రి వేళ దూరంగా పోయి మోకాళ్ళలోని ప్రార్థించను. ఎవరు? సాక్షాత్తుగా దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి ఆయన మోకాళ్ళేసి ప్రార్థించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థనకు ఎంత శక్తి ఉందంటే మత్తయి సువార్త 26:41 ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెరుగుపడాలని ప్రార్థన చేయండి కదా. ప్రార్థన ఏం చేయాలంటే శోధనలో
ప్రవేశించకుండా ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే నేను శోధనలో పోకుండా కాపాడు. ఆపద శక్తి ఉంది. మనం ఏం చేస్తాం తెలుసా? శోధనలో పడక ప్రభావం పాపి ప్రభా, ఘోరమైన పాపి ప్రభా, నేను సత్యం ఇంత ప్రభా, అడగబడిన అడగబడిన పందిని ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఇవన్నీ కాదు. అసలు నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రశ్న ఏం చేస్తా? నీ ప్రార్థన ఎంత శక్తి కలదంటే నేను శోధనలో ప్రవేశించకుండా ఆపడానికి శక్తి ప్రార్థన ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకో. ఏంటంటే ఒక చిన్న ప్రార్థన ఊడకాన్ని కలెక్ట్ చేస్తుంది, నీ బ్రతుకుంటే కలెక్ట్ చేస్తుంది. అంటే ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రేయర్ చేంజెస్ థింగ్స్ కదా. ఇదిగో యూదా వంశం మొత్తాన్ని నాశనం చేసేస్తున్నాను చెప్పేసి రాజశాస్త్రం ముద్రపడదు. ఏం జరిగింది? ఉపవాస ప్రార్థన చేసి చేస్తారు, తన జనాంగాన్ని రక్షించుకుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన గురించిన భావన ఆయన ఇంకోట్లేదు. ద నెక్స్ట్ వన్ ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా, దేవుడి వాక్యం. కీర్తనలు 119 కీర్తన 11వ వచనం చూడండి. 119:11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యాన్ని ఎక్కడ ఉంచుకున్నాంటే నా వాక్యానికి ఎంత శక్తి తెలుసా? నీ ఎదుట నేను పాపము చేయకుండా ఆపగల శక్తి వాక్యానికి ఉంది. శోధనలో ప్రవేశించకుండా ఆపగల శక్తి ప్రార్థనకు ఉంది. అవునా? ప్రార్థన నీ దగ్గర ఉంది, వాక్యం నీ దగ్గర ఉంది. పాపంలో ప్రవేశించకుండా ఆపగల శక్తి వాక్యానికి ఉంది. శోధనలో ప్రవేశించకుండా ఆపగల శక్తి వాక్యం ఉంది. ప్రార్థన నీ దగ్గర ఉంది, అది ఉండి కూడా నువ్వు ఉపయోగించుకోకపోతే యు ఆర్ ద ఫూలిష్ మ్యాన్ దిస్ వరల్డ్. నీకంటే వేరే వాడు ఇంకోడు లేడు. ఇప్పుడు కానీ చెప్తారంటే ఎవ్వరూ ప్రార్థనను నిర్లక్ష్యం చేయవద్దు, ఎవరు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయద్దు. ఈ వాక్యములను బ్రతికించింది నా బాధలు నాకు బ్రతికించే వాక్యాన్ని, బాధలు నిర్వహించే వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎంత బాధకరమైన జీవితంలో ఆలోచించింది. నాకు బాధకరమైనటువంటి 20-25 ఏంటంటే ఎందుకో ఒక ఆయన దగ్గరకు వచ్చాను. ఆ మాట విషయాలు నేను గమనించింది. ఉన్నాను నేను సప్పు లేకుండా ఉంటుంది. ఆయన డ్రైవింగ్ చదివాను అడిగితే చదవండి వెళ్తాను పైన మధ్యాహ్నం 2:30 బ్రేక్ఫాస్ట్ చేసినావా? చేసినాయా? మధ్యాహ్నం భోజనం చేసినాయా? నీకు సిగ్గు నీకు సిగ్గు అనిపించట్లేదా? నువ్వు ఆయన ఆల్రెడీ పాస్టర్ కదా, నువ్వు వాక్యం చదవకుండా ఎట్లా నువ్వు టిఫిన్ చేసినావు? వాక్యం చదవకుండా నువ్వు ఎట్లా లంచ్ చేసినావు? నీ మనసు ఎక్కువైందా అని చెప్పు. నువ్వే వాక్యం చదవకపోతే నువ్వు చెప్పిన వాక్యం ప్రాక్టీస్ నాకు అవసరం, నీ సంఘానికి ఏమి నాకు అవసరం? నీ దేవుడు బిడ్డ తండ్రిగా నువ్వు వాక్యం చదవకపోతే నీ బిడ్డ చదువుతాను పెట్టాలనుకుంటావు. తండ్రిగా నువ్వు వాక్యం చదవకపోతే నీ కొడుకు చదువుతాను పెట్టాలనుకుంటావు. ఒక సంఘ కాపాడు చదవకపోతే దొరికిపోయింది. కానీ ఇక్కడ కూర్చున్న ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ దేవుడు న్యాయపీఠంగా ప్రత్యక్షం కావాల్సిన పని అవుతుందని అర్థం చేసుకో. మళ్ళీ చెప్తున్నాను, పాపం తప్పించే శక్తి వాక్యానికి ఉంది. శోధనలో ప్రవేశించకుండా తప్పించగల శక్తి వాక్యానికి ఉంది. వాక్యము నీ దగ్గర ఉంది, వాక్యం నీ దగ్గర ఉంది. నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసిన సైతాన్ గారికి పని కాక తప్పదు. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని మీకు 7 విషయాలు చెప్తాను కదా, మీకు బాగా తెలిసిన విషయాలు చెప్తాను. కొత్త పని గురించి ఎందుకు చెప్పాలంటే మీరు ఒకసారి చేసిన సంచలనమైన రికార్డు నాకు తెలుసు. ఎన్ఎస్పి వాళ్ళు కోత పండుగ చేసిన సంచలనమైన రికార్డు నాకు తెలుసు. మీరు అన్నది ఇస్తేనే కదా అన్ని లక్షల అన్న వచ్చింది. అవునా? ప్రతి సంవత్సరం అవునా? కరెక్ట్ కదా? మీరు ఇవ్వకపోతే అది వచ్చింది కాదు కదా, మీరు ఇస్తే వచ్చినాయి. కాబట్టి మీకు మళ్ళీ ఇవ్వండి అని చెప్పి చెప్పిన అనుకోండి, చెరుకు కానీ తీసి పక్కన నుంచి పెట్టి మళ్ళీ అటుపక్కన నుంచి మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ ఇటు నుంచి పెట్టి ఏమవుతుంది అంట చివరికి ఇంటి వస్తుంది.
అవునా? కాబట్టి మీకు ఇవ్వాలి అని చెప్పే మాట నేను చెప్పాను, చెప్పేంత ధైర్యం నేను చేయను. ఎందుకు తెలుసా? మీరు ఆల్రెడీ ఇస్తున్నారు. అవునా? ఇవ్వడంలో మీరు చాలా ధన్యులుగా ఉన్నారు. తిరిగి మాత్రం అన్నిటి కాకండి అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? అయితే మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు చెప్తాను. 7 విషయాలు చెప్తాను కదా. మొదటి విషయం ఏంటంటే కానుకలు. ఇది తెలుసు కదా, కానుకలు అర్పితం, కానుకలు అంటారు కదా. మనందరూ వచ్చి 440 చెప్తున్నా 400 అంగీకరించింది పాట పాడుతూ మన కానుకలు దేవుడికి. ఓకేనా? కానుకలు కదా. రెండో మాట ఏంటంటే అంటే మీకు ఇంకోటి కానుక తర్వాత సంఘ పడతారు. అరే సంఘ పట్టిందా, సంఘ పట్టిందా అంటారు కదా. సంఘ. రెండో మాట ఏంటి? సంఘాలు. మూడోది ఏంటంటే ధర్మం చేయడం. ధర్మము చేయడం. నాలుగోది ఏంటంటే అర్పణ చెల్లించడం. ఐదోది ఏంటంటే దశోపాలు చెల్లించడం. ఆరోది ఏంటంటే మొక్కుబడులు చెల్లించడం. ఏడోది ఏంటంటే ప్రతిష్ట చేయడం. ఓకేనా? ఇవన్నీ మీరు విన్నమాట కదా. మనకి ప్రతిసారి మనం వింటూనే ఉన్నాం కదా. ఈ వాక్యాలు 7 వాక్యాల గురించి చెప్పి కొద్దిసేపు కనుక ముగిస్తాను. ఓకేనా? మిమ్మల్ని కరెక్ట్గా కలుపుకోవడానికి పంపిస్తాను. ఓకేనా? సరే, మీరు ఏదైనా చెప్పిన ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఓకే. మొదటి ఏంటంటే కానుకలు. ఓకేనా? ఏంటి కానుకలు అంటే మీరు చెప్పండి. కానుకలు అంటే ఏంటి? ఓకే, మీకు చెప్పడానికి నేను చెప్తాను. కానుకల గురించి ఎక్కడ ఉంటుందంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనం చదవండి. మార్కు 1:44. కానీ వెళ్ళి వారికి సాక్షాత్తమై మీ దేహం వ్యాసమునికి కనపరుస్తున్నాం. మార్కు 1:44. నీవు పరిశుద్ధులు అయినందుకు మోషే నియమించిన కానుక సమర్పించు. ఏంటంటే మోషే నియమించినది కానుక. ఓకేనా? డయాసిస్ వాళ్ళు నియమించిన ఫిలిగ్రాఫీ. కాబట్టి నువ్వు ఏం చేయాలి? మోషే నియమించిన కానుక తప్పనిసరిగా చెల్లించాలి. అయ్యగారు మా అమ్మ చచ్చిపోయి మేమందరం దుఃఖంలో ఉంటే అయ్యగారు చెప్పాడు, నువ్వు తిరిగి కడితేనే నీకు భూస్థాపకానికి స్థలం ఇస్తాం, లేకపోతే ఇవ్వమని అంటారు. నేను ఇంత దుఃఖంలో ఉన్నాయి కరెక్ట్. నీకు ఎప్పుడు వచ్చింది దుఃఖం? చెప్పండి, ఎప్పుడు వచ్చింది దుఃఖం? ఈ రోజు వచ్చింది. మీ అమ్మ చచ్చిపోయిన దుఃఖంలో ఉన్నావు. మరి మిగిలిన రోజులను ఏం చేస్తావు? అవునా? కరెక్ట్గా మీకు అర్థమైందా? మోషే నియమించింది కానుక. అవునా? యేసు ప్రభు సాక్షాత్తు చెప్పింది ఏంటంటే మోషే నియమించిన కానుక నువ్వు చెల్లించు. అసలు బాగు చేసిన ఎవరు? కృష్ణుని బాగు చేసిన ఎవరు? మరి కానుక ఎవరు చెల్లించాలి? నువ్వు బాగు చేసిన కాబట్టి నువ్వు యాజకుడిని కనపరుచుకో. నా దగ్గరికి వచ్చి కానుక చెల్లించన్నాడా? అంటే నువ్వు వెళ్ళి యాజకుడిని కనపరుచుకో. ఒక్కటి నేను చెప్తానంటే నువ్వు శుద్ధుడమైనందుకు మోసం నిలిచిన కానుక చెల్లించి. నువ్వు ఎన్ఎస్పీలో మెంబర్షిప్ ఎందుకు కట్టుతున్నావు? నువ్వు ఇక్కడ మెంబర్ కాబట్టి కట్టున్నావు. అవునా? నువ్వు ఆ కానుక ఎందుకు చెల్లించాలంటే ఇక్కడ జరిగే ప్రతి దానికి నీకు పాలు ఉంది కాబట్టి. ఓకేనా? మొన్న రోజు అక్కడ ఆగం చేసినప్పుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి సంవత్సరాలు పెడతాను నేను అనౌన్స్మెంట్ చేస్తానన్నా ఆయన తెలిసి వచ్చాను. సంవత్సరాలు పెట్టాను నోరు మూసుకొని చూసా. అక్కడ సిఎస్ఐ చర్చిలో నౌకర్లు ఎవరు ఉంటారు? అందరు మెంబర్స్ ఉంటారు. ఎవరు ఉంటారు? మెంబర్స్ ఉంటారు. కానీ నౌకర్లు ఎవరు మెంబర్ చూసి తప్ప నౌకర్లు చేయరు. అక్కడాలే కాదు కానీ కూసాలు నువ్వు తెలుగు కావాలంటే ఇక్కడ ఇంత పెద్ద ఆహారం జరుగుతుంది కదా. నువ్వేం చేయాలి? మర్యాద వచ్చి చూడని చెప్పాలి. నువ్వు తెలుగు కావాలంటే నువ్వు అక్కడ దేవుడు కూర్చొని మాట్లాడలేదు. దాని పెద్ద సంచలనం అయిపోయింది. నేను చెప్పిన ఏ చలనం నాకు మాకు చలనం. ఎందుకంటే నువ్వు కాంత చెల్లిస్తున్నావు అంటే ఇవాళ మెంబర్ ఈ చర్చ్ కదా. ఈ చర్చ్ నువ్వు మెంబర్ అయినప్పుడు అందరితో నీకు సమానం తప్ప నువ్వు ఒక్కరిని ప్రారంభం చేసే అవకాశం ఇక్కడ లేదు.
కానుక అంటే అర్థం అంటే మోషన్ నుంచి చెల్లిస్తే కానుక. రెండోదేంటి? సందా. సందా అంటే చెప్పండి. రోమపత్రిక 15వ అధ్యాయము 25-26 సంవత్సరం. రోమ 8:15 అంటే రోమ 15వ అధ్యాయము 25-26 వచ్చిన యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారికి సంతానం చేయ సంతానం పోగు చేస్తారు. ఇందాక సంతానం పోగు చేసిన దాన్ని సంతానాలు నిర్మించే దాన్ని కానుక. మీకు అర్థం చేస్తుందా? నువ్వు కానుక వేస్తావో సంతానం వేస్తావో తర్వాత సంగతి. అవునా? పోగు చేస్తే సంతానాలు నిర్మించడానికి చెల్లిస్తేనేమో కానుక అంటారు. ధర్మకార్యం అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. 3వ వచనం మత్తయి 6:3 3వ వచనం చదవండి. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యము నిమిత్తము నీ కుడి చేయాలంటే ఎలా చేయాలి అంటే అదేంటంటే ప్రతిఫలం పోలకుండా చేసే ధర్మం. ఓకేనా? ఈ మధ్య ఏమంటుందంటే ఒక 12 యాపిల్స్ పట్టుకొని గవర్నమెంట్ ఆసుపత్రికి పోయి కలిసి పెడుతూ మనీ కూడా ఇవ్వాలి. కలిసి పెట్టిందంటే 12 యాపిల్స్ ఫోటోలు అయింది కదా సార్. 53 ఫోటోలు పెట్టింది. వచ్చాడు వాళ్ళ నాయన ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో యాపిల్స్ రోగులను దర్శించి పనులు కలిసి పెట్టి చిన్న హాస్పిటల్ వాడి పండు కలపడం తప్ప ఏ పండు కలవట్లేదు. అది యాపిల్ పడలేదు, మరి వీడి పండుగ బయటకు వచ్చింది నాకు అర్థం కాదు. నేను చెప్తున్నాను అసలు పిల్లలు వచ్చాను. ఫోన్ చేసిన అయ్యారు ఏంటి అయ్యారు అంటే అవునన్నా ఈరోజు గవర్నమెంట్ అనుకుంటున్నాను. నేను ఏంటి అయ్యారు 53 ఫోటోలు 12 యాపిల్స్ ఒక లక్ష ఫోటోలు అని నువ్వు పంచిన 12 యాపిల్స్ నువ్వు పెట్టి నాకు వాట్సాప్ పెట్టిన ఫోటోలు 53 ఫోటోలు పెట్టావు. ఏంటంటే అది వాడిని తీసుకుంటుందన్న నాకు కలిసి పెట్టింది ఎవరు అడిగినా కలిసి పెట్టింది ఉండే కదా. ఈరోజు నేను ఏం చెప్తే ధర్మం చేసినప్పుడు నువ్వు కుడి చేతితో ధర్మం చేస్తే అంటే కొంతమంది అధిక భక్తులు ఉంటారు. ఏ భక్తులు? భక్తి ఎక్కువ ఉంటారు. నేను చూస్తాను మా చెప్పిన వాళ్ళు నాకు ఎవరు కానీ వాళ్ళు ఈ కుడి చేతితో సన్యాసినప్పుడు ఎలా చేయాలి పెట్టుకుంటారు. మీరు చూడండి. అవునా? మీరు ఎదురున్నారా అలాంటి భక్తులు? అక్కడ కాంగ పెట్టుకుంటారు కదా. కాంగ పెట్టేసేటప్పుడు నీ చేతి దగ్గర పెట్టేస్తాను వేసుకోవడం చెప్తున్నారా? మీకు మీరు ఆలోచన చేయండి. కొంతమంది చూస్తారు కదా అదే సార్ ఈ చేతి పెట్టేస్తారు. అట్లా ఉంటుంది భక్తులు. అవునా? కరెక్టా? చేతి పెట్టి ఎప్పుడు కాపాడుతాను. అసలు దాని రహస్యం అది కానే కాదు. నువ్వు చేసేటువంటి ధర్మం 10 మందిలో చెప్పుకోవద్దు అని చెప్పాలి. నా ఉద్దేశంలో ఒక యవనస్తుడు వాళ్ళ అమ్మ అబ్బాయికి 3,000 రూపాయలు క్రిస్మస్ ఇప్పించింది. 3,000 రూపాయలు క్రిస్మస్ ఇప్పిస్తే వాళ్ళ అమ్మ చెప్పకుండా పోయి ఏం చేసింది సార్ రంగులు కొన్నాడు. కొని రాత్రి 11 గంటలకు 12 గంటలకు బయలుదేరి ఈ రోడ్ల పక్కన పడుకుంటారు చూడండి. ఎవరెవరైతే పడుకున్నారో వాళ్ళందరికీ పోయి ఆ రంగులు కప్పేసి వచ్చింది. వాడు పొద్దున్న వేసినట్టు ఏమనుకోలేదు సార్ దేవుడే నాకు సహాయం చేసినట్టుకుంటాడు. ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారు? దేవుడే నాకు సహాయం చేసినప్పుడు తప్ప ఏ కారణం కూడా వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. ఆ దేవుడు ఎవరిని పంపించినా కానీ ఆ పంపించిన వ్యక్తికి దేవుడే పంపించినప్పుడు తప్ప మనుషులు అనిపించారు. నేనేం చెప్తాంటే నువ్వు ధర్మం చేయాలనుకుంటే నువ్వు రహస్యం నుంచి ఒక ఆయన వచ్చిన అదుపులో చెప్పాడు అయ్యా ఈసారి 100 చీరలు పంచిపెట్ట ఇష్టం వస్తుంది సార్. పంచిపెట్టి బాగుంటుంది. మన పేరు మనకి ప్రదర్శనం చేయాలి. తర్వాత నేను నా మాట వస్తాం. మేము పంచిపెట్టాను. నేను మా దగ్గర పంచదు నేను చీరలు తీసుకోమని చెప్పాను. ఇట్లా చెప్పిన నువ్వు నీ భార్య పంచిపెట్టే కాడికి ఇంకెక్కడ పంచుకో. మా దగ్గరికి పంచాలి, బయట ఎందుకు చెప్పాలి? అదేంటే నేను చెప్పిన వద్దండి నేను ఇంకెక్కడ పంచుకోవాలని చెప్పేస్తాను. ఎలా పెట్టేస్తాను? నువ్వు ధర్మం చేయాలనుకున్నట్టయితే నీ ధర్మం ఎట్లుండాలి? రహస్యంగా ఉండాలి.
కనీసం కుడి చేయి చేసేది ఎడమ చేయి అంత సీక్రెట్గా ఉండాలి కాబట్టి ప్రభు చెప్తారు తప్ప ఈ చేయి అంతా పెట్టుకొని ఈ చేతితో ఎడమ చేయి అర్థం కాదు. ఓకేనా? అది ధర్మం చేయడం. తర్వాత దశమభాగం పెట్టుకోవడం. ఇక దశమభాగం హైలైట్ దర్శనం పోకండి. దశమభాగం గురించి చెప్పమంటే హైలైట్ దర్శనం పెట్టుకోకండి. నేను దశమభాగం ఏంటంటే బిలాంగ్స్ బాగుంది కదా. దశమభాగంలో దేవుడి దేవుడు మనకి 3 ఉంటుంది కదా, మీకు అర్థం కరెక్టే కదా. మనకి 3 ఉంటుంది. అయితే అక్కడ ఏమిటంటే దశమభాగం దేవుడి. అయితే ఆ దశమభాగం ఇచ్చినప్పుడు ఏమిటంటే దేవుడు మీ కొరకు ఆకాశం వాకిలు విప్పి అసలు ప్రసంగం చేయాలంటే దీనికంటే నేర్చుకోవడం ముఖ్యం కదా. పట్టసామంతా ఎంత పట్టసామంత ఆశీర్వాదం దేవుడు పంపిస్తాడు కదా. మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూడాలనుకున్నట్టయితే ఆకాశం వాకిలు విప్పితే ఏమొచ్చింది సార్? జలప్రలయం వచ్చింది. కానీ ఇప్పుడే చేశారు సార్, ఆశీర్వాదాన్ని ఆకాశవాన్ని పెట్టి నువ్వు పట్టసాలంట. దేవుడు మన బిడ్డను అత్యున్నతంగా ఉంచాలనుకున్నాడు, కానీ మనం అక్కడికి ఎక్కలేదు. దేవుడు ఎక్కలేదు సార్, మనం అడుగు వాటి కంటే అత్యధికం, అధికం కాదు. నువ్వు కోరుకుంటే అధికం, దేవుడు ఇచ్చేది అత్యధికం. నువ్వైతే ఆకాశం వాటిని పెట్టి పట్టసాలంతా ఇవన్నీ ఎక్కడున్నాయి? మీ బైబిల్లో నేను చెప్పేటాన్ని అంటే ఎంత మరి నీదే, కానీ నువ్వు అని ఒప్పుకోలేదు అంతే. దేవుడు అన్ని ఆశీర్వాదాలు బైబిల్లో ఉంచాడు. మళ్ళీ చెప్తాంటే దశమభాగం ఏమిటంటే దేవుడి. అది నువ్వు దేవుడికి ఇచ్చి అని శోధిస్తే నీకు పట్టసాలను ఇస్తామని మళ్ళీ నీకు బాగా. అయితే అక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే నీవు దశమభాగం ఇచ్చేటప్పుడు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఉత్తరం నాది గ్యారెంటీ చెప్తుంది, నా ఆర్డినేషన్ ఉండదు. ఓకేనా? నేను ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఏం చేశానంటే కవిరాజు గారు చూసేం చేశాను. కానీ వేసుకోవాలన్న ఉండాలి కదా అని చెప్పి తీసుకొచ్చేం చేశాను. అన్న ఉండాలని చెప్పించి మీరు అందరూ చూస్తారు. కవిరాజు గారు వేసుకోవాలని గారికి ఉంగరం పెట్టి కవిరాజు గారు వేసుకోవాలని గారికి ఉంగరం పెట్టింది. ఇంట్లో ఉంగరంతా మాత్రం ఏమని కవిరాజు గారు వేసుకోవాలి. అసలు ఉంగరం ఏమని ఎవరికి ఇచ్చిండు? నా ఉంగరము నాకే ఇచ్చినప్పుడు చెప్పుకునే హక్కు నీకు ఒకటి. ఓకే, మీకు అర్థమైందా? అయ్యగారు మా సంఘంలో దశమభాగం ఇచ్చిన చాలా మంది ఉన్నారు. అయ్యగారు ఎవరి భాగం అది? దేవుడి భాగం. ఎవరికి ఇచ్చిండు మీరు? దేవుడికే. దేవుడి భాగం దేవుడికి ఇచ్చి నేను దశమభాగం ఇస్తున్నాను చెప్పే హక్కు నీకు ఉందా అసలు? సో నేను రాంగ్ ట్రాక్. నువ్వు మోసపుచ్చుకుంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నువ్వు దశమభాగం కాక నువ్వేదైనా వేస్తే అది నీ యొక్క అర్పణ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కేరళలో ఒక హార్వెస్ట్ వెళ్ళినప్పుడు జాన్ పాలన కాలంలో ఆయన ఏం చేస్తాడు, పొలం కాడిపోతే అక్కడ పొలం కాడ వాళ్ళు ఏం చేస్తాడు, కుండ ఇద్దరు కుండ ఉంటుంది. ఆ కుండతో కుండ వేస్తున్నప్పుడు మొదటేమో ఒక పక్కేశాడు, 9 పక్కేస్తున్నాడు. మనం ఏం చేస్తాం, 9 వేసుకొని తర్వాత 2 పక్కేస్తాం కదా. ఆయన ఏం చేస్తే మొదటి తీసి పక్కన పెట్టి 9 వేశాడు. ఆయన మొత్తం కలిపితే 4 బస్తాలు. ఈ 4 బస్తాలు ట్రాక్టర్ వేసి డైరెక్ట్ చర్చి దగ్గర తీసుకొచ్చింది. తర్వాత కోత పండుగ ఏం చేశాక 2 బస్తాలు తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పంటే, నేను అడిగాను, వాట్ ఈస్ దిస్ 2 bags? దిస్ ఇస్ మై ఆఫరింగ్ అని. Our 4 bags and that belongs to God. నా ప్రాణం అక్కడికి చచ్చిపోయింది. ఆ 4 బస్తాలు ఎవరి? దేవుడివి. నా ఇంటికి తెచ్చుకోలేదు. నా ఇంటికి తెచ్చుకోలేదు. నేను చక్కగా తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టేశాను. నా అర్పణ ఏదైతుందో అది నేను దేవుడికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే దశమభాగం దేవుడి. ఆ తర్వాత వాళ్ళు రిజిస్టర్ రాకపోతే 5 దిగిపోతారు కదా, రిజిస్టర్ కార్డు చూస్తుంది. వాళ్ళు 2 bags పడేది రాస్తుంది. నేను చెప్తున్నాను అదేంటి మొత్తం 6 bags అంటే నో ఆ బుక్లో రాసింది 2 bags. కారణం అంటే ఆ దశమభాగం ఏంటంటే దేవుడికి ఇచ్చినాక నేను ఎందుకు చెప్పుకుంటా? మీకు అర్థమైంది కదా? దశమభాగం ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా
మీరేదో ఘనకార్యం చేసుకొని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవునికి ఇస్తారు తప్ప మీ సొంత సౌమ్యం లేదు. ఆ తర్వాత మీరు ఏదైనా ఇస్తే అది నువ్వు దేవుడికి ఇచ్చినటువంటి లెక్క. ఓకేనా? అయితే దేవుడు అయ్యగాలను తప్పిస్తలేదు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25వ వచనం చదవండి దయచేసి. సంఖ్యాకాండము 18:25 వచనం చూడండి. దొరికినా? మరియు యెహోవా నువ్వు దశమభాగం అయితే పుచ్చుకున్నప్పుడు మీరు దాంట్లో ఆ దశమభాగంలో యెహోవాకు ప్రతిష్ఠించాలి. అంటే అక్కడ నుంచి చేసా సంఘము దశమభాగం తీసుకొచ్చి సేవకునికి ఇచ్చినట్లయితే సేవకుడు ఏం చేయాలంటే తెలుసా, ఆ దశమభాగంలో దశమభాగం తీసుకొచ్చి దేవుడికి చెల్లించాలి. ఈ మధ్యకాలంలో ఒక బాధకరమైన విషయం జరిగింది. ఒక ఆమె స్టాఫ్ నర్స్, ఆమె రిటైర్డ్ అయింది. ఓకేనా? రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని డబ్బులు వచ్చింది, ఒక 20 లక్షలు వచ్చింది. ఏం చేసిందంటే వాళ్ళ లోకల్లో పాస్టర్ గారు ఉంటారు కదా, పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పింది, అయ్యా మీరు మా ఇంటికి రావాలి, ప్రార్థన చేసుకోవద్దు అంటే సరే మంచిగా చెప్పేస్తాను అన్న తర్వాత ఆయన చాలా సంతోషంగా వచ్చి కూర్చుంటే ఆ దీపాల మీద ఒక కండెంలో డబ్బులు పెట్టి దాని మీద ప్రార్థన వచ్చింది. ఏం కారణం అంటే అయ్యా 20 లక్షలు వచ్చింది, దశమభాగం తీసి అల్లంలో పెట్టిన, మీరు ప్రార్థన చేస్తే సతీష్ కుమార్ గారికి ఇద్దామని మీరు ప్రార్థన చేస్తే ఈ దశమభాగం ఎందుకమ్మా మరి సతీష్ కుమార్ గారికి ప్రార్థన చాలు కదా, నేను ప్రార్థన చేస్తాను ఆయన తీసుకోవడం ఏంటి, ఆయనతో ప్రార్థన చేసి నాకు ఇవ్వడం ఏంటి ఏంటంటే లేదంటే నేను ఒప్పుకున్నాను. నేను చెప్పిన ఉన్నోడు పోయి ఉన్నోడిగా కట్టండి, లేనోడు పోయి ఉన్నోడిగా కట్టండి. గ్రామంలో సేవకులు మోకాలేసి ప్రార్థన చేస్తుంటే వాడికి 1000 రూపాయలు సహాయం చేయడం చాలా కదా, కానీ ఉన్నోడు 1,00,000 రూపాయలు పెట్టండి అని చెప్పి ఇక దొరుకుతున్నా ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. నేను అది చెప్తున్నానంటే ఒక 1000 రూపాయలు ఒక పేద సేవకుని సహాయం చేయండి. భార్య భర్త పిల్లలు కలిసి పొద్దున్న వేసి మోకాలేసి ప్రార్థన చేస్తాం. నేను చెప్పిన రేపు పొద్దున పోదాంబా సతీష్ కుమార్ అమ్మ ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా అంటాను ఎదగలేదా, నేను సతీష్ కుమార్ని వినయ చేసి మాట్లాడలేదు. నువ్వు 2 లక్షలు ఇచ్చినా 1,00,000 ఇచ్చినా మీకు తర్వాత ఏమో చేస్తా 3 రోజులు అయినాక అమ్మ మీరు ఎక్కడ చూసినట్టుంది అందరు బాగున్నా అని చెప్పి కావాలని చేస్తాం. అవునా? కరెక్టేనా? నేను మీకు చెప్పానంటే మోకాడేసి ప్రార్థన చేస్తే దైవ సేవకులు చాలా మంది ఉన్నారు. మీరు ఒకవేళ సహాయం చేయగలిగితే అట్లాంటి సేవకులు చేయాలి. నేను చూసినాను, నేను ఎంతోమంది సేవకులకి నేను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన కృపను పట్టుకుని సహాయం చేస్తాను. ఎంతోమంది సేవకుని నేను బైబిల్ ఇవ్వమని అడిగాను, ఒక్కరు నాకు ఇవ్వలేదు. ఒక అన్నయ్య 700 బైబిల్ పంపించిన బెంగళూరు నుంచి. ఇంకా ఇప్పుడు ఒక 60 బైబిల్ 40 బైబిల్ నా దగ్గర ఉన్నాయి, ఇవ్వని చెప్పలేదు. ఓకేనా? ఆర్డినేషన్స్ ఇస్తే ఆర్డినేషన్ తీసుకొని పెద్దలో ఆర్డినేషన్ ఇచ్చిన 100 బైబిల్ ఇచ్చాను. మా బాబుతో పాటు 120 మంది కన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళందరికీ బైబిల్ ఇచ్చేస్తాను. ఎందుకు మాట్లాడుతుంటే ఒక వివిధ సేవకుని సహాయం చేస్తే వాళ్ళు కృష్ణ మీ కొరకు సహాయం చేస్తారు. మళ్ళీ మీరు చెప్తున్నా, మీరు అనవసరంగా ఉన్నోడు లేనోడు పోయి ఉన్నోడు పెట్టకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. దశమభాగం ఇవ్వదంటే దేవుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏమన్నా అర్పణలు ఉన్నాయి చూడండి. అర్పణ గురించి మీరు ఏదంటే దేవుడికి చెల్లించేదాన్ని అర్పణ అంటారు. ఓకేనమ్మా? దేవుడికి చెల్లించేదాన్ని అర్పణ. 4వ అధ్యాయం 4వ వచనం తెలుసు కదా మీకు? అంటే కదా అన్నదమ్ములు ఉంటారు. హేబెలును అతని అర్పణ ఫస్ట్ ఎవరు? హేబెలును అంగీకరించాడు కాబట్టి తన యొక్క అర్పణ
ఈరోజు నేను ఏం చెప్తాంటే నువ్వు మార్పులు పొందకుండా నువ్వు కరెక్ట్గా జీవించకుండా కోత పండకి మేము 50,000 ఇస్తా అంటే 50,000 ఇష్టం రాస్తాం, అవసరమైన తెలంగాణ ఎక్కువ కూడా వేస్తాం. పర్లోక రాజ్యంలో మొత్తం జీవితం కారణం తెలుసా? రక్త మాంసం దేవుని రాజ్యంలో సమర్పించుకున్న నేరము. ఇక్కడున్న రూపాయి నోట్లు దుబాయ్లో జల్లవు, తెలుసా మీకు సంగతి? అమెరికాలో జల్లవు, ఇంగ్లాండ్లో జల్లవు. ఎక్కడ మార్చుకోవాలి? ఇక్కడ ఉన్నప్పుడు మార్చుకోవాలి. అవునా? నువ్వు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోకపోతే అక్కడ వెళ్ళక నీకు అన్నం కూడా పెట్టాడు. ఈరోజు దేవుడు చెప్పే మాట ఇదే, నువ్వు దేవుడికి అర్పణ చెల్లించాలని చెప్పి నువ్వు అనుకున్నట్టయితే ముందు నువ్వు కరెక్ట్ ఉండు. హేబెలును అతని అర్పణను అందించాలి. హేబెలు దేవునికి ఇష్టంగా ఉన్న కనుక హేబెలు యొక్క అర్పణ. ఒకవేళ అయ్యగారే నీకు ఇష్టం లేదనుకో, అయ్యగా సూట్ కేసు నీళ్ళ కనుక చిలకలు అవునా? ఇంకా మంచిగా ఉంటుంది కదా, నోరు లేదా దేవుడు పంపించింది. అవునా? దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, ముందు నిన్ను తన స్వరూపమందు తన పోలికతో చేసుకున్నాడు. నువ్వు ముఖ్యం, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. అవునా? నువ్వు నీ హృదయాన్ని అర్పిస్తే అప్పుడు నీ అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు దేవుడికి ఇష్టంగా లేకుండా నేను అబద్ధం మాట్లాడుతూ చెప్తాను. దేవుడి ఒక ప్రెసిడెంట్ అవుతాడు, 5 క్లాస్ అంటే మాట్లాడి సేకరిస్తున్నాడు. సూటేసుకొని సిగరెట్ తాగుతాడు. ఐదారు వాళ్ళకి ఇతర పడకపోతాను. మీరు ఆలోచన చేయండి, ఎవరికి సంఘం పెద్ద, ఎవరి సంఘం పెద్ద, ఎక్కడ సంఘం పెద్ద, ఎక్కడ వస్తుంది సంఘం? ఈ సంఘం ఎవరిది? ఎన్ఎస్టీ వాళ్ళదా? కోరిటీ వాళ్ళదా? సిఎస్ఐ వాళ్ళదా? కాదు. ఈ సంఘం ఎవరిదని నేను చెప్తా చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన ఎవరి సంఘం? తన సంఘం. ఎవరి సంఘం ఇది? దేవుని సంఘం. అసలు దేవుని సంఘంలో, తన సంఘంలో స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం ఇది. సొంత రక్తం నుంచి సంపాదించిన సంఘంలో నువ్వు ఒక సంఘ పెద్దగా ఉంటున్నావు అంటే నువ్వు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అవునా? కరెక్టేనా? ఎంత గొప్ప ధన్యతను దేవుడికి ఇచ్చాడు. అవునా? ఆ ధన్యతని దరిద్రంగా మార్చవద్దు. ఆయన పిలుస్తాను ఏం ప్రకారం చెప్తానంటే ఏదో చెప్తాను లేదా నేను చెప్పి నీ చెయ్యి వాసన చూసుకోండి, నీ చెయ్యి వాసన చూసుకోవాలి. ఏం వాసన వస్తుంది? నీకెట్లా తెలిసింది? నన్ను చెప్పింది నీకు. నేను చెప్పిన ఏంటి కాదు వాళ్ళు మాట్లాడాలంటే నువ్వు శక్తి చేయాలంటే ఇదేంటి కథ కనుకున్నాను. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట అంటే హేబెలును అర్పణ ముఖ్యం కాదు, దేవుడికి నువ్వు ముఖ్యం. నీకు పర్వరాజమా, నీ అర్పణ పర్వరాజమా? చెప్పండి. పర్వరాజం అంటే నీకా, నీ అర్పణ కా? నీకై పర్వరాజం అంటే నీ అర్పణతో దేవుడికి చెప్పండి. భూమి ఆకాశం దాని సంవత్సరం నావే కదా, నువ్వు ఇచ్చే అర్పణ ఏ పాటని అడుగుతున్నావు దేవుడు. ఈరోజు దేవుడు నీతో చెప్తే దయచేసి నన్ను ఎవరు మనసులో వచ్చుకోకండి, వచ్చుకుంటే దేవుడి స్తోత్రం. ఎందుకంటే అత్తన కనీసం జ్ఞానోదయం నువ్వు 8 సంవత్సరాల సంగతి పెద్దవో నాకు అనవసరం. నువ్వు డోంట్ బీ ఫూల్. నువ్వు వ్యక్తులుగా ఉండొద్దు, దేవుడి నామమునకు వ్యర్థంగా ఉచ్చరించవద్దు. ఈరోజు దేవుడు ఖచ్చితంగా ఈ మాట చెప్పడానికి నన్ను పిలిపించింది. నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి అవసరం. నువ్వే లేకపోతే నీ అర్పణ ఎవరు కావాలి? నేను నీకు ఇంతకుముందు చెప్పాను, నాకు గుర్తులేదు. కానీ ఒక సేవకుని నాకు బిర్యానీ బాగా ఇష్టం తెలుసు. ఏం చేసి సంతం కోసం నాకు కొట్టాలి పెట్టుకుంది. ఏం లేదు, కొన్ని డబ్బులు తీసుకుంటూ కొట్టిండు. అని తెలుసుగా ఒకరోజు మధ్యాహ్నం 1 గంటల అదే వచ్చింది వచ్చింది. ఆయన రావడం ఆశం ఆ కార్యక్రమం పెడితే గది మొత్తం బిర్యానీ వాసన వస్తుంది.
ఇష్టం లేదు. ఏం చెప్తున్నా సార్ అయ్యగారు ఈ బిర్యానీ నాకు వద్దు తీసుకెళ్ళిపోయింది. ఏమన్నాడు? నాకు ఇష్టం అని చెప్పేసి నాకు ఇష్టం లేదా నువ్వు ఇష్టం లేదా అయితే నాకని చెప్పాను. నువ్వే నాకు ఇష్టం లేనప్పుడు బిర్యానీ మంచిదే, నాకు ఆకలి గ్రో అంటది. కానీ పరిస్థితి లేదా జస్ట్ బికాస్ ఆఫ్ యూ, నిన్ను బట్టి నేను ఆ బిర్యానీ తీసుకోవట్లేదు. దయచేసి నువ్వు వెళ్ళిపో, నాకు ప్రార్థన నేను చేయలేదు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. ఒకవేళ నీ జీవితం సరిగా లేకపోతే నీ బోధ పండుగ కానుకలో నువ్వు అర్పణ వేయకపోయినా పర్లేదు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే 10 రూపాయలు 10,000 సమానం. నీలో వంటలేని వాడు అంతకంటే లెక్కేస్తున్నాడు నీకు. అవునా? నువ్వు ముఖ్యం దేవుడికి. చచ్చిపోతే నువ్వు నరకానికి పోతామని చెప్పి ఆయన కొరకు ప్రాణాన్ని అర్పించిండు. అవునా? కరెక్టేనా? ఈ అర్పణ వచ్చింది కదా, నేను 4 అర్పణ చెప్తాను నీకు. మొదటి ఏంటంటే బలి అర్పణ. ఇంకా ఉన్న బలి అర్పణ కదా. బలి అర్పణ కోరడు ఎక్కడికి 51 కీర్తన 16 వచ్చి ఉంటుంది. నువ్వు బలిని కోరు వాడవు కాదు, కోరినట్లయితే నీకు చెల్లిస్తాను. దేవా విరిగినట్ల మనసు నీకు ఇష్టమైన కదా. అవునా? కరెక్టేదా? బలులు కోరే దేవుడు కాదైనా, కానీ బలు అర్పించాలి. రెండోది ఏం చేస్తా? ప్రాణార్పణ కదా. ప్రాణము అర్పిస్తాను కదా. ఏదైనా మరణం ఉన్నట్టు ఆయన తన ప్రాణం మనకు దారపోసను. యెషయా-గ్రంథం 53:12 ఏదైనా మరణంలో ఉన్నట్టు అతడు తన ప్రాణం నా కొరకు దారపోసాడు. దేవి అతను చెప్తాడంటే రక్తమే ప్రాణం. అవునా? రక్తమే ప్రాణం. ప్రభు చెప్తాడే ఇదిగో ఇది మీ కొరకు చిందించవచ్చున రక్తం. మీరు విలువ పెట్టి పొరపడ్డవారు. అవునా? ఆయన మీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన మీ కొరకు రక్తాన్ని దారపోసాడు. ఆ రక్తానికి ఆ ప్రాణానికి నువ్వు ఇచ్చేటువంటి అర్పణ ఏమో చెప్పండి. When you have a personal relationship with God, you know the value of the blood of Jesus Christ. క్రీస్తు యొక్క రక్తం యొక్క విలువ నీకు ఎప్పుడు తెలుస్తుందంటే దేశంలో వ్యక్తిగత సంబంధాన్ని అడిగినప్పుడే. నేను ఇంద్రనగర్లో పనిచేస్తున్నప్పుడు ఆ సంవత్సరం జరిగిన రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. ఒక కాకినాడ హైటెక్ బస్ వస్తుంటే ఓరగాడ అవుతుందని కలిసి బాగా వాడిస్ పట్టుకొని హైటెక్ బస్సులో గుద్దితే కరెక్ట్గా చర్చి ముందే యాక్సిడెంట్ జరిగింది. ఆ బండి తల వచ్చి టిక్కి కట్టుకున్నాయి. ఆ చిప్పలు మోటార్ చిప్పాలను వచ్చేసి అంత అయిపోయింది. నేను ఆ టైం కరెక్ట్గా రొట్టెల రక్షణ ఇస్తున్నాను. మిడ్ నైట్ వాచ్మెన్ సర్వీస్. అందరూ వచ్చి చూసి అందరూ తాగుతున్నారు. ఒక్కరిలో మామూలు లేదు. చర్చ ఉంది కదా. తర్వాత అందరూ నెమ్మది చెప్పారు. మీరు సత్యం చెప్తున్నా ఆ రోడ్డు మీద చచ్చిపోయిన 2 పొలాల్లో ఆ రక్తం కాలి బాగా రోడ్డు వేస్తుంది. అందరు సోలిపోయిన వెళ్ళిపోయారు. నేను అక్కడ కూర్చొని ఉన్నా చూస్తున్నా. ఒక ఆటో వచ్చింది. ఆటో నుంచి అందరు దిగురు. ఒక ఆమె వచ్చి కొడక ఎంత పని చేస్తున్నారని చెప్పి ఆ రక్త పడుకున్న కొడుకు తీసుకొచ్చి ఎవరైనా తల్లి ఖచ్చితంగా దారిగా ఎందుకు తల్లి ప్రేమ. ఆ రక్తము ఈ తల్లి రక్తం కాబట్టి మీకు అర్థమైందనుకుంటా నేను చెప్పిన మాట. ఆ యేసయ్య నిన్ను ప్రేమించి యేసు ఎందుకు పుట్టాడు తెలుసా? చచ్చిపోవడానికి పుట్టిండు. ఎందుకు పుట్టిండు? తన ప్రాణాన్ని దారపడడానికి పుట్టాడు. ఆయన మార్పు 10:40 తెలుసా? ఆయన పరిచయం చేసుకున్న తర్వాత కానీ పరిచయం చేయడంలో అనేక కొరకు విమోచన కార్యక్రమంగా తన ప్రాణము పెట్టడానికి వచ్చాడైనా. ఎందుకు వచ్చాడైనా లోకానికి? తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. అవునా? తన స్వరక్తం చేత సంపాదించుకున్న తన సంఘం కొరకు ఆయన వచ్చాడు. ఈరోజు నువ్వు ఈ సంఘంలో సభ్యులంటే యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. ఎందుకు తెలుసా? ఆయన నీకు ప్రాణం పెట్టకపోతే, ఆయన తన స్వరక్తం చేత సంపాదించుకుని ఉండకపోతే మీకు ఇక్కడ కూర్చోలేవు. నీకు అసలు అర్హత లేదు. నాకు ఈ డ్రెస్ వేసుకునే అర్హత నాకు లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆయన రక్తం చేతనే మనకి అవకాశం దొరికింది. రెండోది ఏం చెప్పంటే ప్రాణార్పణ అని చెప్పారు. అర్పణలలో మొదటిది బలి అర్పణ, రెండవది ప్రాణార్పణ, మూడవది ఏంటంటే కృతజ్ఞతార్పణ. ఓకేనా?
కీర్తనలు 100 కీర్తన 4 వచనం ఉంటుంది. అవునా? కరెక్ట్ కదా? కృతజ్ఞత అర్పణతో ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. ఇప్పుడు మీ అర్పణ దేవుడికి అయితే మీ అర్పణలో ఏముండాలి ఇస్తామా? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత అంటే ఏం చేస్తా? చేసిన మీరు మర్చిపోకుండా ఉండేప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం. అవునా? కరెక్టేనా? వేసంతమంది ఇష్టం ఆయన ఇలాంటి బస్ స్టాండ్లో నా దగ్గరికి వచ్చేది చెప్తాడు, సాయగారండి నాకు అర్జెంట్గా ఒక 5 రూపాయలు కావాలి గారు, దయచేసి ఏమంటున్నా నాకు ఒక 5 రూపాయలు సహాయం చేయండి. ఆ యేసురత్నం చాలా మంచోడు. ఆయనకి 50 రూపాయలు కావాలి, నాకు వెనక చెప్తా అనుకున్నా. యేసురత్నం రాసింది కదా, నేను నాకు 5 రూపాయలు కాదు యేసురత్నం, నేను ఇంకోసారి 50 రూపాయలు ఇద్దామనుకున్నా, ఇంకో 50 రూపాయలు తీసుకొని చెప్పించిన. అయ్యా మీ వేరే జన్మలో చెప్పడం అందరికీ అవ్వకుండా కరెక్ట్గా ఒక 8 ఇయర్స్ తర్వాత చూస్తే నేను రావడానికి అందరూ రావాలి. అది సార్ నేను అయ్యగారికి మిమ్మల్ని ఎక్కడో చూసినప్పుడు అయ్యగారు అర్థమైందా మీకు? చేసుకోలేదు, మర్చిపోలేదు. ఆయన జన్మలో కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన అప్పుడు ఏం చెప్పాడు? అయ్యగారు మీ లేదు జన్మలో మర్చిపోదు. మరి కొత్త జన్మ నాకు డౌట్. కానీ నేను చెప్పిన బ్రదర్, ఆయన బ్రదర్ అంటే అయ్యగారు కూడా అంటలేడు. బ్రదర్ మిమ్మల్ని ఎక్కడ చూసినప్పుడు అంటే నేను ఎక్కడ చూసే అవకాశం లేదు, ఎందుకంటే ఇంతమంది కొత్తగా రాబడుతున్నా, కాబట్టి నాకు చూసే అవకాశం మీకు లేదా కాదు. నేను నాకు బాగా గుర్తొస్తుందా కాదు, గుర్తు రాకపోతేనే మంచిదా కాదు. కృతజ్ఞత అంటే ఏం చేస్తా? చేసిన నేను మర్చిపోకుండా ఉండేవాడు కృతజ్ఞత అన్నాడు. కృతజ్ఞుడు ఉన్నాడు, కృతజ్ఞుడు ఉన్నాడు. అవునా? నువ్వు నిజంగా దేవుని పిల్లలైతే ఆయన చేసిన ఏం చేస్తా? తన ప్రాణాన్ని కొరకు ధారకొస్తాడు. ఆ ప్రాణ ధారణ కొరకు నువ్వు ఏదైనా కృతజ్ఞత చెల్లించగలిగితే చెల్లించు. దట్ ఈస్ కాల్డ్ ద హార్వెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది ఏంటంటే ప్రతిష్టాపన. ఏంటది? ప్రతిష్టాపన కదా. ప్రతిష్టాపన నిర్గమకాండము 13వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే నీ పిల్లలను ప్రతిష్ట చేయమంటుంది. ఓకేనా? ప్రతిష్టాపన చేసుకోవాలి. ఓకేనా? అర్పణ వేరు, ప్రతిష్టాపన వేరు, కృతజ్ఞత అర్పణ వేరు. ఓకేనా? ఇంకొక విషయం చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే మొక్కుబడులు. దాంట్లో 6th పాయింట్. ఓకేనా? మీకు 7 పాయింట్స్ చెప్పాను, గుర్తుంది కదా. ఆ 7లో అర్పణ గురించి మాత్రమే 3 చెప్పాను. ఇప్పుడు మీకు 6వ పాయింట్ చెప్తున్నాను. ఏంటంటే మొక్కుబడులు చెల్లించుతాను. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే కష్టం వచ్చినప్పుడు మొక్కుకుంటారు, కష్టం తిన్నాక నిర్భయ చెప్పేస్తారు. అవునా? ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21 నుంచి 22 వరకు. ఇంకొక 5 నిమిషాలు జరగవచ్చు. కాదమ్మా, నేను తప్పు 23, 21. మేము ఈ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. ఈ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీ పాపం. ఒకవేళ మొక్కుకొని చెల్లించకుండా ఉండేదంటే అసలు మొక్కుకోకుండా ఉంటేనే నీకు లేదు. ఇది ఒక చర్చలో వాక్యం చూపిస్తే ఆ చర్చ తర్వాత ప్రయాణించి అయ్యగారు ఈ వారంలో నేను 2 లక్షలు ఇచ్చేస్తా అయ్యారు. నాకా చర్చిస్తానండి, ఇప్పుడు ఏదైనా చర్చకి ఇస్తారమ్మా. ఏంటంటే నేను మొక్కుకొని సంవత్సరం అంటే కాదు, ఇక ఇద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు ఉండదు, ఇవ్వట్లేదు. నేను చెప్పిన ఇప్పుడు చదువు కదా, మొక్కుకోకుండా నీకు లేదు. మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుకున్న తర్వాత దాన్ని ఖరాబు చేయవద్దు, ఆలస్యం చేయదు. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే మొక్కుకుంటే దయచేసి దాన్ని సిగ్గుపడకుండా మీ దగ్గర పెట్టుకోకుండా దాన్ని క్షమించండి కదా. అన్న మొక్కుకుంది, కుమారుని తీసుకొచ్చి ఇచ్చేసింది కదా. కీర్తనలు 145 యెహోవా నాకు చేసిన ఉపకారాలు అన్నిటికీ నేను ఏమి చెల్లిస్తాను? పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. మొక్కుబడి చెల్లిస్తాను. మొక్కుబడి చేస్తాను.
ఎవరైనా మీరు దొరుకుతున్నట్టయితే సిగ్గుపడకుండా దాన్ని క్షమించండి. ఓకేనా? ఆరైపోయినా ఏమని ప్రతిష్ట చేసుకోండి. ఓకేనా? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ప్రార్థన చేస్తున్నాను. ఓకేనా? యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. దై వర్డ్ ఇస్ ట్రూత్. ఏంటమ్మా? ఈ వాక్యమే సత్యము. చాలా 19వ వచనం చూడండి. వారిని సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకోను. దట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిష్ట చేసుకోవడం అంటే ఒక ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ప్రతిష్ట చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే కంటిన్యూస్. వారు సత్యమందు ప్రతిష్ట చేయబడ్డాయి. వారి కొరకు నేను ప్రతిష్ట చేసుకుంటున్నాను. ప్రతి తల్లి ఇది తప్పకుండా మీరు చేయాలి. ఏం చేయాలి సార్? నీ బిడ్డలు ప్రతిష్ట చెప్పాలంటే నువ్వు తప్పకుండా ప్రతిష్ట చేసుకొని ఉండాలి. చేయవాలి చేసుకొని అంటే కంటిన్యూషన్ జరగాలంటే నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ట చేసుకోవడం మానేస్తావో సాధారణంగా అక్కడ నీ బిడ్డల ప్రభావాన్ని చూపిస్తాడు. తప్పకుండా చూపిస్తాడు. ఏసై చెప్తుంటే సత్యమందు వాళ్ళు ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. అవునా? జాన్ 7:7. మళ్ళీ చెప్తాడు వారు ప్రతిష్ట చేయమన్నట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకుంటున్నాను. ప్రియమైన తమ్ములారా, నీ కొడుకు ప్రతిష్ట చేయాలంటే ముందు నువ్వు ప్రతిష్ట చేసుకోవాలి. తల్లులారా, మీ యవ్వన కుమార్తెలు ప్రతిష్ట చేయాలంటే ప్రతి తల్లి తాను ఎవరు చూపించిన మాత్రం ఏసాయి చేసిన మాత్రం చేశాడు. నేను చెప్తున్నా కదా, ఒక దగ్గర ఒక ఆమె బట్టలు వేసింది, కేక్ వచ్చింది, ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళ బిడ్డ మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చింది, ముఖం మార్చుకుంది. ఆ అమ్మాయి కూడా దీన్ని అదే ఏంటిరా మీ అమ్మ పుట్టినరోజు కొత్తగా బిడ్డ ఇంత సంతోషంగా లేదు అసలు ఏంటి నేను బాగాలంటే అందరు మనం తెలుస్తుంది. ఇంకా ఏంట్రా ఏం తెలుస్తున్నావు? వాళ్ళ అమ్మాయి కట్టి సైకిల్ కదా ఎప్పుడో తెలుస్తున్నాను. ఇంకా ఏమని చెప్తుందంటే హైదరాబాద్ నేను హైదరాబాద్లో చదువుతున్నా కానీ నా మనసు మొత్తం మా అన్న కూర్చిన వేదంతో ఉంటున్నాను. ఏమైనా ఇంకా అంటే అయ్యారు మా అమ్మ వివాహం మంచి కాలేదని మా అమ్మ నువ్వనుకున్నంత మనిషిని కాలేదారు అని ఏడుస్తుంది. ఎందుకు నాకు ఏడుస్తానంటే నేను అక్కడ బైబిల్ స్టడీ చదువుతున్నాను. నేను అక్కడ మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన ప్రతి సమయంలో దేవుడు మా అమ్మని చూపిస్తున్నాడు తప్ప నాకు ఎవరు కనబడలేదు. ఏంటి పరిస్థితి అంటే మా అమ్మ మంచిది కాదండి. ఆ బిడ్డ యవనస్తురాలు హైదరాబాద్లో బైబిల్ స్టడీ ఉంటుంది. మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది, అన్నిటి ప్రార్థన చేస్తుంది. ఎవరు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఆలోచించండి. దేవుడు ఆ రోజు నా కేర్ తీసి ఇస్తే ఒకటో కొట్టేసి దిల్లే నేను కాదు. నేను అనుకున్నా ఇట్లాంటి బిడ్డ తెలుసుకున్నారు, అట్లాంటి నలుగురు పిక్చర్ బిడ్డ ఎస్ఎంఎస్ చేసుకుంటాను, షోప్ పని చేసుకుంటాను. నా జీవితంలో మర్చిపోలేక అమ్మాయి ఆ తల్లిని మర్చిపోను, ఆ బిడ్డని మర్చిపోను. ఏమంటారు తల్లిలాగా గైడ్ చేసి నీ ఎవరికి మాత్రం ఏమంటుందంటే నువ్వు కంట కనపడుతుందని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆమె కనపడేమో కానీ నీ బ్రతుకు మొత్తం ఆమె స్కానింగ్ తీసుకుని జ్ఞాపకం చేసుకో. ఈరోజు అటువంటి తల్లి ఎవరైనా ఉంటే దయచేసి నీ దండం పెట్టుకుంటాను, మారమనుకోండి. నీ బిడ్డ నీ కొరకు ఏం ఆలోచన చేసి ఒకసారి కనిపెట్టుకోదు. నువ్వు బిడ్డ జీవితం కొరకు ఏం చేస్తున్నావు తర్వాత కానీ నీ బిడ్డ నీ కొరకు ఏం చేస్తున్నా ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పండి, సత్యమని వారిని ప్రతిష్ట చేయలేదు. వారి ప్రతిష్ట చేయబట్టే వారి కొరకు నన్ను నేను చేసుకునే తల్లిగా ఉంది. నువ్వు ప్రతిష్ట చేసుకో. అమ్మలారా
నా నిమిత్తం ఎవరు కానీ ఫస్ట్ ఎవరి నిమిత్తం మీ కొరకు ఫస్ట్ ఎవరి నిమిత్తం మీ కొరకు నీ నిమిత్తం నీ నిమిత్తం నేర్చినాకనే సెకండ్ స్టెప్ మీ పిల్లల కొరకు మనం ఏం చేస్తాం తెలుసా మా పిల్లలు కన్నా పిల్లలు జాగ్రత్తగా అంటారు మాట్లాడడం చాలా తెలియదు కానీ బ్రతుకు సాగు చేసుకోవడం కష్టం. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నానంటే నువ్వు ఎవరు నాకు తెలియదు కానీ దేవుడు నీతో మాట్లాడాలని చెప్పి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. నేను నమ్ముతానంటే నువ్వు ఎవరో తండ్రి నాకు తెలియదు కానీ నువ్వు ప్రతిష్ట చేసుకోకపోతే నీ కోట పండుగ దేవుడు అంగీకరించడు. నువ్వు మారు తీసి పొందకపోతే నువ్వు అసలు దేవుడికి అక్కర్లేదు. ప్రభు నీ కొరకే ప్రాణం పెట్టాడు, నీ కొరకే తిరిగి ప్రాణిస్తున్నాడు. ప్రభు చెప్పి ఒకటే మాట్లాడంటే మరణం వరకు నమ్మకంగా ఉంది, నేను నీకు అలెలుయా మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు కానుకలు ఏంటో తెలుసు, అర్పణలు ఏంటో తెలుసు, సందాలు ఏంటో తెలుసు, దశభావం ఏంటో తెలుసు, అన్నీ తెలుసు నీకు. కాకపోతే నువ్వు యథార్థంగా ఆరాధించడానికి దేవుడు కావాలి. ప్రార్థన చేస్తున్నావు. దయచేసి ఒక్కసారి నువ్వు ఆలోచించండి. నువ్వు దేవుడికి దశభావం ఇస్తున్నావా? దేవుడి కొరకు నువ్వు జీవిస్తున్నావా? నువ్వు దేవుడి కొరకు బ్రతకాలనుకుంటే నిన్ను నువ్వు ప్రతిష్ట చేసుకో. వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకోవచ్చున్నాను. నీ పూర్వకాల పండుగలో ప్రతిష్ట లేకపోతే నీ కామకులు దేవుడికి అక్కర్లేదని చెప్పి ప్రార్థన సెలవిస్తున్నాను. ఒకవేళ సర్వలోకం సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే అది నీకు ఏమి ప్రయోజనం? ఒకసారి ఆలోచించి. అన్నీ ఉన్నాయి కానీ మారవలసి లేదంటే దేవుడికి కావాల్సిందే లేకపోతే నీ అర్థం దేవుడికి అవసరం లేదు. దయచేసి సిద్ధపడదాం.